హైందవ ఈ సెలబ్రేషన్కు నన్ను ఈ కూచిపూడి డ్యాన్స్ మన హెరిటేజ్ మన కల్చరు వీటినన్నింటినీ కూడా మన స్పెషల్గా ఇప్పుడు మన ఈ మోడీ గారి ప్రభుత్వం సెంట్రల్ వచ్చిన తర్వాత మన ఇండియన్ హెరిటేజ్కు కల్చర్కు ప్రాచీన అన్నిటికి కూడా ఇంపార్టెన్స్ ఇవ్వడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు మన అసోసియేషన్ కూడా ఈ ప్రోగ్రాంకు ఫైనాన్షియల్గా సపోర్ట్ చేసినందుకు వాళ్ళని కూడా ధన్యవాదాలు చెప్పాలి. ఒకప్పుడు ఈ ఆర్ట్ డ్యాన్స్ కల్చరు ప్రోగ్రామ్ చాలా బాగుండేది ఓల్డెన్ హిస్టరీలో. ఈ మధ్యకాలంలో కొంత దానికి ఇంపార్టెన్స్ తగ్గిపోయింది. బట్ మళ్ళీ ఇప్పుడు మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో మోడీ గారు వచ్చిన తర్వాత అన్ని సెక్టార్స్కు ఇంపార్టెన్స్ ఇస్తూ అందులో హెరిటేజ్ కల్చర్ కూడా మన పాత టెంపుల్స్ అన్నిటి కూడా రెనోవేట్ చేయడం కానీ మన ఓల్డ్ కస్టమ్స్ అన్నిటిని కూడా రీఎన్ఫోర్స్ చేసి మళ్ళీ దానికి పూర్వ వైభవం తేవడంలో కల్చర్ డిపార్ట్మెంట్ కూడా చాలా ఫండ్స్ కూడా అలొకేట్ జరిగింది. ఇది లాస్ట్ 11 yearsలో మనం ఇండియా ఒక 5000 years బ్యాక్ మనం ఏదైతే వరల్డ్కు ఒక మార్గదర్శిగా ఉండే దాని తర్వాత కొంతమంది డిఫరెంట్ రూలర్స్ మన బ్రిటిష్ టైంలో ఇండియా బాగా మళ్ళీ బ్యాక్వర్డ్నెస్కి వెళ్ళిపోయింది. ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత 65 yearsలో చేయలేని డెవలప్మెంట్ లాస్ట్ 11 yearsలో జరిగింది. ఇప్పుడు ఇండియా ఏ సెక్టర్లో కూడా ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ కానీ డిజిటల్ ఎకానమీ కానీ లేకుంటే మన రోడ్స్ నెట్వర్క్ కానీ రైల్వే నెట్వర్క్ కానీ ఏరోస్పేస్ కానీ డిఫెన్స్ కానీ మన రీసెంట్గా ఆపరేషన్ సింధూర్ తర్వాత మన పవర్ ఏందో వరల్డ్కు తెలియజేయడమైంది. కాబట్టి ఇప్పుడు వికసిత్ భారత్ 2047లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్లాన్ ప్రకారం మోడీ గారి ప్లాన్ ప్రకారం మనం వరల్డ్లో నంబర్ కావాలి, నంబర్ 1 కొరకు ప్లాన్ చేస్తాను. ఆ దిశగా అన్ని రంగాలలో కూడా మనం ముందుకెళ్తున్నాం. అందులో ఈ హెరిటేజ్ ఆర్ట్ పురాణ అన్ని ఆర్ట్స్ను కూడా ఇంప్రూవ్ చేయడం అనేది ఇంపార్టెంట్. అది ఇప్పుడు ప్రజెంట్ స్కూల్స్లో కూడా మన కొత్త సిబిఎస్ఈ కానీ లేకుంటే మన ఎన్సిఆర్టీ కరికులంలో కూడా కొత్త మన పురాతనమైన అన్ని సబ్జెక్ట్స్ కానీ లేకుంటే హెరిటేజ్ కానీ లేకుంటే మన టెంపుల్స్ కానీ లేకుంటే మన పూర్వ అన్ని కూడా మళ్ళీ రీఇంపోజ్ చేయడం జరిగింది. అందులో భాగంగానే ఇప్పుడు ఈ కూచిపూడి ఈ ప్రోగ్రాము వీళ్ళందరికీ సపోర్ట్ చేసిన సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు. తర్వాత ఈ కల్చర్ని ఇట్లనే ఇంకా డెవలప్ చేయాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ.